సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీసీ రాష్ట్ర నాయకులు మేకల శ్రీనివాసరావు మరియు కార్పెంటర్ సీనియర్ నాయకులు మోటుకూరి వీరభద్రాచారి, మాజీ అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణచారి పాల్గొన్నారు। జిల్లేపల్లి శ్రీధర్చారి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు అవగాహన చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు। భవన నిర్మాణ కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు। అలాగే హెల్త్ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించారు। ముందు ఉండాలా ముందు ఆయన కొట్టి ఏం కొట్టేందా ఇదేం పని ఆండ ఎత్తున్నావు గణతంత్ర దినోత్సవ మహోత్సవానికి శ్రీ కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ భవన ప్రాంగణంలో మన కార్పెంటర్ సోదరుల సమక్షంలో మరి ఏఐటీసీ నాయకుల సమక్షంలో మన అందరూ పెద్ద పెద్ద మేస్త్రుల సమక్షంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జాతీయ ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు మరియు ఈ భవనం శాస్త్రధార భవనటువంటి మోటుకూరి వీరభద్రాచారి గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లేపల్లి శ్రీధర్చారి గారు, ప్రధాన కార్యదర్శి మంత్రిచారి గారు, యమవంతాచారి గారు, మరియు ఉపేంద్రచారి గారు, కొమ్మగిరి సతీష్ గారు అందరూ కూడా గతంలో ఉన్న పెద్ద పెద్ద మేస్త్రికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ సోదరులందరూ కూడా ఈయన తరఫున ఈరోజు ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏఐటీసీ నాయకులు మేకల శ్రీని గారిని వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాలు మా కార్మికుల కోసం ఏవే ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, కార్పెంటర్ సైక్యత కార్పెంటర్ సైక్యత ఈనాటి గణతంత్ర దినానికి స్వతంత్ర దినానికి మరి కార్పెంటర్స్ అందరూ మరి సభా అధ్యక్షులు మరి రేవు సత్యం గారు లేరు అధ్యక్షత, వారి రానందుకు బాగాలేదు నమస్కారాలు। మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు మరి పాలోజు తిరుపతాచారి గారిని కూడా కనిపిస్తే బాగుండేది। మరి ఈయన కోసం ఎంతో కృషి చేసి దీన్ని స్థాపించడానికి ఎన్నో కష్టాలు నష్టాలు పడి దీన్ని స్థాయికి రావడం జరిగింది। మరి వీరాచారి గారు అయితేమి, మరి ఇక్కడ ఉన్న అనవాచారి అయితేమి, అంజీ అయితేమి, మరి ఇప్పుడు వచ్చిన పిల్లలు మొత్తం అయితేమి, పాత బ్యాచ్లో ఉన్నటువంటి మేస్త్రులు అధ్యక్షులు అందరూ కూడా నా ఉదయపూర్వక కార్పెంటర్ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం। వచ్చింది పళ్ళ పాలసీలు మారినాయి। ముందు మన పాలసీలు కష్ట నష్టాలు మన వృత్తి అసలు నిలబడే పరిస్థితి లేకపోయింది। మరి ఎంతమంది పాలకులు వచ్చినా, ఎంత రాజ్యాంగం మారినా, ఏది మారినా కానీ, ఏ రకంగా ఏది వచ్చినా కానీ రాను రాను గతంలో కార్మికులకి వృత్తుండేది। ఆ వృత్తి అనేది అనేకమైన భాగాలలో చించుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి ఇవాళ మన కాలగమనంలో కార్పెంటర్ వర్క్ అంటే ఒకప్పుడు సిలికాన్ గ్లాసులు, అల్యూమినియం వర్క్ వచ్చింది। అల్యూమినియం వర్క్ వచ్చిన బలి ఉందని అందరూ ఆలోచించేవాళ్ళు। మరి ఆలోచించినటువంటి అల్యూమినియం వర్క్ ఒకప్పుడు నేను ఒక 20 ఏళ్ల క్రితం ఎండి కృష్ణ హాస్పిటల్ కట్టినప్పుడు సిలికాన్ వర్క్ మరి అప్పుడు ఎవరు ఈ ప్రాంతంలో చేసేవాడు, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ। మరి ఆ రోజులలో ఆ ఫ్యాక్టరీ దానికి మినిస్టర్ గారు, హోంమంత్రి గారు ప్రోగ్రాంకి దాన్ని అందించడం జరిగింది। మరి వాస్తవం కూడా అంతకుముందు ఏదైనా ఈ పార్టీషన్ కొట్టించని చేశారు తిరుపతాచారి గారు, మేమందరం కొంతమంది ముఖ్యులు ఉండేవారు। అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు రాను రాను సిమెంట్ దర్వాజాలు వచ్చినాయి, కిటికీలు వచ్చినాయి, అసలు పనుల పరిస్థితి చాలా ఘోరంగా। కబోర్డు వర్క్లో కూడా మరి ఐరన్ బీరువాలు వస్తున్నాయి,
పీవీసీ వస్తున్నాయి, రకరకాల మన వృత్తులు అంతరించిపోతున్నాయి. కాబట్టి అసలు మన దాంట్లో కూడా అసలు ఏంది అసలు ఈ వ్యవస్థ ఎట్టిపోతుంది, ఎట్లా జరుగుతుంది ఏందనేది ఆలోచన ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎట్లా అంటే మొన్న నేను హైదరాబాద్ పోతే ఒక అపార్ట్మెంట్లో మొత్తం టోటల్గా పీవీసీ సంబంధించి కుర్చీ కానించి సోఫా కానించి ఒక్కటి కూడా ఏదైనా సరే ఉడ్డు పెట్టి చేసిండేవాళ్ళని నేను చూశాను. ఒక అపార్ట్మెంట్ మొత్తానికి ఒక ఫ్లోర్కి వాడు 3 కోట్లు పెట్టుకున్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏం సార్ ఇంత పేడల్లో మా కర్ర వృత్తిగా రాలేదు సార్, నేను మీ మీద ఓపెనింగ్కి ప్రేమగా వచ్చాను, అది చూద్దామన్నా కానీ కర్ర ముక్క లేకుండా చేయించారు సార్. ఏంది సార్ మా వృత్తులు పూర్తిగా అంతరించిపోయినాయంటే చారి గారు ఇవాళ టెక్నికల్ వచ్చింది, ఇంజనీర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ రకంగా సలహాలు ఇస్తే ఆ రకంగా చేయడం జరుగుతుంది. కానీ మరి వ్యవస్థ నష్టపోతుంది. మనం అనేది కూడా కొంచెం మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ స్వతంత్రంగా సందర్భంగా ఎక్కువ మాట్లాడే సమయం కాదు ఇది. మరి సత్యనారాయణ గారు కూర్చోండి. ముందుగా ఏఐటీసీ జిల్లా కమిటీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి నాతో కూడా హాజరైనటువంటి సీనియర్ సభ్యులు వీరభద్ర సార్ డయాసిస్ ఉన్నటువంటి ఇతర నాయకత్వానికి డయాసిస్ ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏం లేదు. జనరల్గా మనకి స్వతంత్రం ఆగస్టు 15 వస్తే మన రాజ్యాంగాన్ని పొందుపరచబడినటువంటి రోజు ఈరోజు. మనం ఏదైతే రిజర్వేషన్ అనుకుంటున్నామో, ఏదైతే చట్టాలు అనుకుంటున్నామో, ఏదైతే మన హక్కులు అనుకుంటున్నామో వాటన్నిటినీ పొందుపరిచింది జనవరి 26వ తేదీ నాడే. ఇది నిజమైన స్వతంత్రం. మనకు పూర్తి స్థాయిలో ఇగో ఈ దేశం ఎట్లుంటుంది, ఈ మనుషులు ఎట్లుండాలా, ఈ ఊరు ఎట్లుంటుంది, ఈ చట్టం ఎట్లుంటుంది, ఈ లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పొందుపరిచిన రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఇది ఈరోజు. దీన్ని కూడా మనం ఆగస్టు 15 ఏ విధంగా జరుపుకుంటాం, ఇది కూడా అదే విధంగా మరి ఘనంగా జరుపుకొని మన యొక్క పండగ వాతావరణం జరుపుకోవాల్సిన అవసరం జరుపుకుంటున్నాం. సరే, మనవాడు మాట్లాడేటప్పుడు మనకి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నప్పుడు వాటిని ఉపయోగించిన పరిస్థితులు లేదని చెప్తా ఉన్నాం. మనం అనేక సార్లు జనరల్ బాడీలో, సమావేశాల్లో, మీ మహాసభల్లో, నూతన కమిటీ ఎన్నికైనప్పుడు వాళ్ళ మీద అందరి మీద గట్టిగా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ మన ఈ హాల్ దాటగానే మర్చిపోతున్నాం. ఫస్ట్ ఇందులో కూర్చున్న సేపు సమస్య లేదు, మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మనకు వెనక ఒక మోడ్ సామెత ఉండేది, అమ్మ గుడిసేవా. మీ అందరూ తెలిసే ఉంటుంది నాకంటే ముందు. జంగాలందరూ జంగాలు ఆడుంటారు, ఆడబడితే ఆడికి వెళ్ళిపోతారు. సరే, వేరే వాళ్ళు నాకు కించపడుతున్నాం కానీ మనకు ఒక అనాదిగా వస్తున్నట్టు చేస్తాం. రాత్రిపూట సాయంత్రం పూట తాగి వస్తుంది. తాగి వచ్చిన తర్వాత రే అమ్మకు ఇల్లు లేదు, అమ్మ గుడి చేయాలిపోతుంది అని అన్నది. అందరూ విషయం మాట్లాడుతుంది. నైట్ దాకా పడుతుంది. పొద్దున్న లేచి చల్ మళ్ళీ నైట్ టైం గుర్తొస్తుంది. దాని ఎదురుగా అమ్మ గుడి చేవాలంటే అమ్మకి ఇల్లు వేసేది లేదు, వీళ్ళు ఉండేది లేదు. పొద్దున్న 5 గంటలు లేచి వెళ్ళిపోతారు, 4 గంటలు లేచి వెళ్ళిపోతారు. మనం కూడా ఎట్లుందంటే మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ గుర్తొస్తున్నాయి. దీని తర్వాత వీడియో తీయకి సతీష్ సందర్భంగా నా తరఫున కార్పెంటర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. 1950లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం జరిగింది. ఆయన ఎంతో ఓపికతోటి, నేర్పుతోటి మనకి దేశానికి ఏం కావాలి, మన లెక్క ఎందుకులో ఇప్పుడు సినన్న చెప్పినట్టు చెప్పినా కానీ రాకుండా ఆయన ఆ రోజు ఉన్నట్టయితే మనం ఈరోజు ఇలా ఉండగలం, ఎలానో ఉండేవాళ్ళం. మనం ఊహాతీతం అది. ఆ రోజు ఆయన అంత శ్రద్ధగా మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలనేది చేయబట్టే మనం ఇప్పుడు ఇలా మనం ఒక మర్యాదగా సమాజంలో ఉంటున్నాం, గౌరవంగా పనిచేసుకోగలుగుతున్నాం. భారతదేశం నిర్మూలనకి, పెద్ద పెద్ద భవనాలకి కార్పెంటర్స్ ఎంతో కీలకమైన మనిషి. పనిపరంగా, వృత్తిపరంగా ఎంతో కీలకం. ఆయన లేనిది, కార్పెంటర్కి వృత్తి చేసేవాడు లేనిది భారతదేశంలో ఎక్కడ ఏ బిల్డింగ్ కూడా నిర్మూలన జరగదు. అలాంటి అలాంటి భారతదేశంలో పుట్టినందుకు నేనైతే చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు సీనన్న